ఫోన్లో ఆ బైట్ మార్క్స్ని పిక్ తీశాడు. వాటితో పాటు వాళ్ళిద్దరికీ కలిపి మరికొన్ని సెల్ఫీస్. అంతంత డబ్బులు ఇచ్చి పెట్టిన వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ ఉన్నారు బయట. మళ్ళీ ఇవెందుకు అంది. ఇవి మనిద్దరు ప్రైవేట్ పిక్స్, నీకు నాకు మాత్రమే అని పిక్స్ సీక్రెట్ గ్యాలరీలో సేవ్ చేసి మెడ మీద కాంపాక్ట్ పౌడర్తో బైట్ మార్క్స్ కనబడకుండా కవర్ చేశాడు. కనిపించేవి ఇవే, కనపడినవి ఎన్నో. నెమ్మదిగా గొనుగుతుంటే ఈ హడావిడి అంతా తగ్గాక అన్నింటికి మందు రాస్తానని ముద్దుగా చెప్పి మిగిలిన మేకప్ పూర్తి చేశాడు. హాఫ్ వైట్ షెర్వానీలో ఉన్న ఆదిత్యకి కళ్ళకున్న కాటుకని తీసి చెవి వెనుక చుక్కలా పెట్టింది. డ్రెస్ జ్యువెలరీ హెవీగా ఉండటంతో వెయిట్గా ఉందా అన్నాడు. లేదు అంది చిరునవ్వుతో. మరి ఇక్కడ అంటూ ఎత్తైన ఎద మీద వేలాడుతున్న లాంగ్ హారాన్ని పక్కకి జరిపి ముద్దు పెట్టాడు. ఆమె ఒళ్ళు పులకరించిపోయింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నావు, సిగ్గుతో వచ్చిన బ్లషింగ్తో అన్నాడు కొంటె నవ్వుతో. అల్లరి ఎక్కువ అయింది నీకని పిల్లలు ఏం చేస్తున్నారు, పదా హాది అంది. ఆమెను మిర్రర్ ముందుకు తీసుకొచ్చి నిలువెత్తు ఫోటో తీసి నా దిష్టే తగిలేలా ఉందే అని, నేను పెట్టిన ప్రతిదీ నేనే తీస్తాను నైట్కి, అప్పటి వరకు ఎవ్వరూ తాకకూడదు సరేనా అని నవ్వింది పతి ప్రేమకు. డాడీ అని తలుపులు బాదుతున్న ఆద్య వాయిస్కి ఫాస్ట్గా వెళ్ళి డోర్ తీశాడు. ఎదురుగా షేర్వాణిలో ఉన్న ఆదిత్య, వెనుకగా పెళ్లి కూతురు ముస్తాబులో ఉన్న యశీని మార్చి మార్చి చూస్తూ, డాడీ మీరిద్దరూ ఎంత క్యూట్గా ఉన్నారో అంది కళ్ళు టపటపా కొడుతూ. ఆద్యాని ఎత్తుకోబోతుంటే, వద్దు డాడీ నీ డ్రెస్ నలిగిపోతుంది, నా కన్నలు ఎంత ముందు జాగ్రత్త అని మురిసిపోతూ ఆద్య చేతిని పట్టుకొని యశీని చూసి, నవ్య వస్తుంది, తనతో మండపానికి వచ్చేయి అన్నాడు. సరే అంది ఆద్యతో. ఆదిత్య వెళ్ళగానే నవ్య, కల్పన వచ్చారు. వెడ్డింగ్ డ్రెస్లో ఉన్న యశీని చూసి, యశీ నువ్వు ఇంత బాగా రెడీ అవుతావు అని అస్సలు అనుకోలేదు, పర్ఫెక్ట్గా రెడీ అయ్యావు అన్నారు మెచ్చుకుంటూ. ఆదిత్య రెడీ చేశాడని చెప్పలేదు, అది తమ ఇద్దరికీ మాత్రమే సొంతమని అద్భుతమైన అనుభూతి, తమ ప్రైవసీ అనుకుంది. హెయిర్ స్టైల్ మాత్రం ఇంకోసారి సరిచేసి చెరో చేయి పట్టుకుని తీసుకొస్తుంటే, అక్షయ్ని కూడా తీసుకువస్తే బాగుంటుంది వదిన అంది. మండపం దగ్గర ఉన్నాడు, వెళ్ళేటప్పుడు తీసుకెళ్దాం అని కిందకు తీసుకొచ్చారు. అక్కడే ఉన్న అతిథుల కళ్ళన్నీ యశీ మీదనే లగ్నమయ్యాయి. దేవకన్య నడిచి వస్తుందా అన్నట్టు ఉంది ఆమె రూపం. ఆమె మండపం ఎక్కుతుంటే ఆదిత్య పక్కన సరిజోడి అనిపించింది. వేలాది మంది అతిథులు హాజరయ్యారు. మరోపక్క న్యూస్ ఛానల్స్లో లైవ్ టెలికాస్ట్ జరుగుతుంది. పురోహితులు యశిక ఆదిత్య చేత గణపతి పూజ చేయించారు. పక్కన నిలబడుకున్న యమున, ఇందిరా గారి ఇద్దరి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. ఇందిరా గారి చెయ్యి గట్టిగా పట్టుకుని, అస్సలు అనుకోలేదు వదిన, నా ఆదిని పెళ్లి కొడుకులా చూస్తానని. దాదాపు ఆశలు వదిలేసుకున్న వేళ కాంతి పుంజంలా వచ్చింది యశి మా ఇంట్లోకి. తను నా కళ్ళలో పడిన రోజే నాకు అనిపించింది, చీకటైన నా ఇంట్లో వెలుగు ఈ అమ్మాయి ద్వారానే వస్తుందని. ఇదిగో ఇలా ఈ వేళ పట్టరాని సంతోషాన్ని నా ఇంటి వాకిట్లో నిలిపింది. అలాంటి కూతుర్ని ఇచ్చిన మీకు ఎన్ని జన్మలైనా రుణపడి ఉంటాను అని అంటుంటే, తల్లిగా తన కూతురు వల్ల వచ్చిన ప్రతిష్టకి ఉప్పొంగిపోయింది ఇందిరాగారు మనసు. ఆకాశం కేసి చూస్తూ తన భర్తని గుర్తు చేసుకుంది. ఇదిగో నీ బిడ్డ పెళ్లి జరుగుతుంది అన్నట్టే ఉంది ఆమె సందేశం. అదే సమయంలో యమున గారికి కూడా అజయ్ గుర్తొచ్చాడు. అజయ్, నీ కొడుకు ఈ ప్రపంచానికి కింగ్ అయ్యాడు. ఘనంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది మన బిడ్డ పెళ్లి. సూర్యుడు లాంటి వాడి పెళ్లికి ఆకాశంలో నక్షత్రాలన్నీ తలపిస్తున్నారు వచ్చిన అతిథులు. ఇలాంటి అద్భుతమైన ఘటాన్ని చూసే అదృష్టం నువ్వు కోల్పోయావు, ఆ అదృష్టం నీకు లేదు అని కళ్ళు తుడుచుకొని మండపం వైపు చూసేసరికి అప్పుడే తల్లిని చూశాడు ఆది. యమున గారి కళ్ళలో నీళ్లు చూసి కొంచెం మొహం సీరియస్గా పెడుతుంటే నవ్వేసింది. ఇంత దూరంలో ఉన్నా గమనిస్తున్నాడు అని ఆనంద బాష్పాలని నవ్వుతూ చెప్పింది. అప్పటికి కానీ అతని మనసు శాంతించలేదు. పెళ్లికి స్పెషల్ అట్రాక్షన్ ఆద్య, అక్షయ్నే. మమ్మీకి మ్యాచింగ్గా రెడ్ కలర్ డ్రెస్లో అక్షయ్ ఉంటే, నాన్నకి మ్యాచింగ్గా వైట్ కలర్ గాగ్రాలో ఆద్య ఉంది. యశి మెడలో 3 ముళ్ళు వేశాడు ఆది. యశి ఆదిత్య పాదాలకు నమస్కరించింది. చల్లబడి వణుకుతున్న ఆమె చేతి స్పర్శకి ఆదిత్య ఊపిరి కంపించింది. అతని ఎమోషన్ ఆ క్షణం కష్టంగా అణుచుకున్నాడు. గట్టి మేళం మారుమ్రోగింది. వచ్చిన వారి చేతిలోని అక్షింతలు ఆదిత్య యశికల మీద వానగా కురిశాయి. ఇద్దరూ చిటికిన వేలు పెనవేసి సప్తపది నడిచారు. ముత్యాల తలంబ్రాలు పోసుకున్నారు. అరుంధతిని చూశారు. వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి ఈ అందమైన క్షణాలను ఒకరి కళ్ళలో ఒకరు బంధించుకుని మనసులో అలౌకిక ఆనందాన్ని పొందారు. పెళ్లి తంతు ముగిసింది. రిసెప్షన్ డే. కాఫీ బ్రౌన్ కలర్ ఫుల్ వర్క్ డిజైనర్ శారీలో సేమ్ కలర్ షూట్లో ఆదిత్య. అతిథులకు కన్నుల విందును ఇస్తున్నారు.
పిల్లలు ఇద్దరు కూడా సేమ్ కలర్ అవుట్ఫిట్స్ వేర్ చేసి అమ్మా నాన్న పక్కన ఉన్నారు. స్టేజ్ మీదకు వచ్చి విష్ చేస్తున్న వాళ్ళని యశీకి పరిచయం చేస్తున్నాడు ఆది. అందరికీ నమస్కరించి చిరునవ్వుతో వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఇద్దరు. మరోపక్క డిన్నర్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. శివ, ధనుష్, రాహుల్ అక్కడ బిజీగా ఉన్నారు. మరోపక్క పెద్దవాళ్ళకి ఎంటర్టైన్మెంట్గా గజల్స్ పాడేవాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నం అయ్యారు. పిల్లల కోసం ప్లే ఏరియా, పెద్దవాళ్ళని విసిగించకుండా. మరోపక్క మ్యూజిక్ ట్రూప్ స్మృతి వయోలిన్ ప్లే చేస్తున్నారు. మొత్తానికి చాలా చాలా పీస్ఫుల్గా హెల్దీ అట్మాస్ఫియర్తో రిసెప్షన్ కూడా ముగిసింది. గెస్ట్లు వెళ్ళేసరికి రాత్రి 11 అయ్యింది. ప్యాలెస్లో దాదాపు 50 మంది కూర్చునేలా పెద్ద డైనింగ్ హాల్. ఆదిత్య ఫ్యామిలీతో పాటు నరేష్ గారు, మల్లిక, స్వాతి, ఆమె హస్బెండ్ దర్శన్ డిన్నర్కి వచ్చారు. అందరూ పెళ్లి గురించిన మాటలే, కబుర్లతో ఇల్లంతా కలకల్లాడిపోతూ అందరి ముఖాల్లో పెళ్లి సంతోషంగా జరిగిందన్న తృప్తి. యమునా గారి ఆనందానికి అయితే అవధులు లేవు. ఈ ఆనందంతో నా ఆయుష్ ఇంకో 20 ఏళ్ళు పెరిగిపోతుంది ఆది అని కొడుకు చేతులు పట్టుకుంది. అమ్మ, ఏంటా మాటలు? నువ్వు నిండు 100 ఏళ్ళు ఇంకా ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతావు. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకని సీరియస్ అయ్యాడు. నవ్వుతూ సరేనాన్న అంది. యశి కోసం చూస్తుండగా అందరికీ స్వీట్స్ తీసుకువచ్చింది. ప్రతి ఒక్కరికి తనే ఇస్తుంది. పసుపు పచ్చగా పెళ్లి కలతో మెరిసిపోతుంది యశిక. ఒంటికి తగినన్ని నగలు, ముఖ్యంగా డిజైనర్ అవుట్ఫిట్లో దేవకన్యలా ఉంది. ఆమె వైపు రెప్ప వాల్చకుండా చూస్తున్నాడు ఆది. అతని చూపులు అల్లంత దూరంలో ఉన్నా సరే సూటిగా తగులుతున్నాయి. ఆది పెళ్లి పనులతో మేమందరం చాలా అలసిపోయాం కాబట్టి మేమందరం ఔటింగ్ వెళ్ళాలి అనుకుంటున్నామని చెప్పింది నవ్య. అప్పుడేనా? పార్టీ ఉందిగా అన్నాడు. ఇక మాకు ఓపిక లేదు. నువ్వు, యశి, శివ ఉన్నాడుగా, మీరే హ్యాండిల్ చేసుకోండి పార్టీని ప్లీజ్ అని బతిమాలింది. మీరంతా ఏమంటారు అన్నాడు మిగతా వాళ్ళని చూసి. మాకు కూడా ఓకే అన్నారు. అన్నయ్య, మీరు స్వాతిని ఇంకో 1 వీక్ అయినా మాతో పాటు ఉంచాలి. తనని నేను చాలా మిస్ అవుతున్నాను అంది యశిక. అలాగే యశి, కాదని నేను ఎందుకు అంటాను అని తిని వెళ్ళొస్తానని అందరికీ ఆదిత్యకి చెప్పి వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ యశి, ఒప్పుకోరు ఏమో అనుకున్నానే అంది స్వాతి పిచ్చ హ్యాపీ అవుతూ. సరే చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అందరూ అని అడిగాడు ఆది. అవుట్ ఆఫ్ కంట్రీ వద్దు, ఈసారి లక్షద్వీప్ వెళ్ళాలని నా ఆలోచన. ఏమంటారు మీరంతా అంది నవ్య. ఓ ఎస్ అన్నారు. ఖచ్చితంగా మన టూరిజంని మనమే డెవలప్ చేసుకోవాలిగా అన్నాడు ధనుష్ కూడా. వెంటనే ఆ ఏర్పాట్లు చేయమని శివాకి పురమాయించాడు ఆది. ఇప్పటికే చాలా పొద్దుపోయిందిగా, అందరూ వెళ్ళి ఇక నిద్రపోండి అని పంపించారు యమునా గారు. ఇందిరా గారిని తీసుకుని ఆవిడ గదికి వెళ్ళింది యశిక. అమ్మా, నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడిగింది. అదేంటమ్మా అలా అంటావు? ఇంత సంతోషకరమైన సమయంలో మీ నాన్న లేరని బాధపడుతున్నాను, కానీ లేదంటే నా అంత అదృష్టవంతురాలు ఇంకెవ్వరూ ఉండరు. ఈ క్షణంలో అంత హ్యాపీగా ఉంది. కానీ ఒక్కటే బాధ, నా కారణంగా నీ జీవితంలో 4 ఏళ్ళు చీకటిలో మగ్గిపోయాయి. అది తలుచుకున్నప్పుడల్లా నా గుండెని ఎవరో గొలుసులు వేసి బిగించినట్టుగా ఉంటుంది అంటున్న తల్లి చేతి మీద చెయ్యి వేసి, ఆ కష్టాలన్నీ అనుభవిస్తేనే కదమ్మా ఇప్పుడు ఇంత సంతోషం మన ముందు ఉంది. ఇంకెప్పుడు అలా ఆలోచించకు. నేను, కల్పన ఎప్పుడు సంతోషంగా ఉంటాం అని. అమ్మ, అన్నయ్య నీకు గుర్తు రావడం లేదా ఒకసారి కూడా అని అడిగింది. వాడొకడు ఉన్నాడన్న సంగతి నేను మర్చిపోయాను. ఇంకెప్పుడు వాడి గురించి నాకు చెప్పకు. ఎలాగైనా పోని. నాకున్నది 2 కూతుర్లు అంతే అన్నది ఇందిరా గారు. ఆవిడకి మందులు ఇచ్చి పడుకున్నాక బ్లాంకెట్ కప్పి లైట్ ఆఫ్ చేసి బయటకు వచ్చింది. అప్పటికే అందరూ వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు. ఆదిత్య లేకపోవడంతో చుట్టూ చూస్తుంటే పిల్లల్ని తీసుకుని వెళ్ళాడమ్మా అని. మీ గది అలంకరించి ఉంది యశి. నువ్వు ఆదిత్య సంతోషంగా ఉండాలి. వాడిని నువ్వు పూర్తిగా అర్థం చేసుకున్నావు. నీకు చెప్పేది ఇంకేమీ లేదమ్మా. మీరిద్దరు పిల్ల పాపలతో హాయిగా బ్రతుకుతుంటే చూడాలని నా కోరిక అంటున్న ఆవిడని హత్తుకుని, మీరు దేవత అత్తయ్య, మీరు అర్థం చేసుకుంటారని అస్సలు అనుకోలేదు అని కన్నీళ్లు పెట్టుకుంది. మీ ఆయన చూస్తే నా మీద అంత ఎత్తున ఎగురుతాడు, నా పిల్లాన్ని ఏడ్పిస్తున్నావా అని యమునా గారు అంటుంటే నవ్వింది. మీ అబ్బాయి నా కోసం మిమ్మల్ని కోప్పడతారా అంది నవ్వుతూ. లేదు, తల్లిని చెల్లిని ప్రాణంగా చూసుకున్నవాడు భార్యని అంతకన్నా ఎక్కువ ప్రాణంగా చూసుకుంటాడు యశి. వాడికి ఆడవాళ్ళు అంటే ఎంత కోపం ఉండేదో. ఇప్పుడు నన్ను, నవ్యాని, నిన్ను, ఆద్య కూడా వాడి ప్రాణంగా మార్చుకున్నాడు. ఇదంతా నీ వల్లే. కేవలం నువ్వు చూపించిన ఓర్పు సహనం వల్లనే ఇదంతా సాధ్యమైంది. లేదంటే ఆది జీవితం ఎప్పటికీ చీకటిగానే ఉండిపోయేది అన్నారు. ఆది కూడా నన్ను, నా ప్రేమను అర్థం చేసుకుని నేను చెప్పిన చిన్న మాటకి విలువ ఇచ్చారు అత్తయ్య. తనకి తన పిల్లల్ని దూరం చేశాను.
వాళ్ళతో ఎన్నో ఆనందాలను దూరం చేసిన నేను తిరిగి వచ్చాక ఒక్క మాట కూడా అనకుండా నన్ను గుండెలకు హత్తుకున్నాడు. తన ప్రేమను నాకు పంచాడు. ఇవాళ నాకు సంఘంలో గౌరవం ఇచ్చాడు. ఇదంతా మీ పెంపకం వలనే. ఆది నా మనసుని అర్థం చేసుకున్నాడు. అత్తయ్య, ఇందులో ఎక్కువ మెజారిటీ మీకే వస్తుంది అంది. తన కళ్ళు తుడిచి నా దిష్టి తగిలేలా ఉందని మెటికలు విరిచి ఆదిత్య ఎదురు చూస్తుంటాడు వెళ్ళమ్మా అంది. ఆవిడ కాళ్ళకి నమస్కరించి కళ్ళకు అద్దుకొని గదికి వెళ్ళింది యశిక. ఎత్తైన గది తలుపులు తెరుచుకుని నేల మీద రోజాపూలు పరుచుకుని ఆమెకు స్వాగతం పలికాయి. మెత్తని స్పర్శ పాదాలకు తాకుతుంటే చిరునవ్వుతో ముందుకు నడిచింది. పెద్ద పెద్ద కర్టన్స్ దాటి వెళ్ళిన ఆమెకు బెడ్ మీద హాయిగా నిద్రపోతూ ఆద్య, అక్షయ్ కనిపించారు. వాళ్ళని చూస్తూ ఆదిత్య ఉన్నాడు. ఆమె అందెల శబ్దం విని ఆమె వంక చూశాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. పిల్లలకు బ్లాంకెట్ కప్పి ఏసీ అడ్జస్ట్ చేసిన ఆదిత్య డోర్స్ క్లోజ్ చేసి వచ్చి యశ్విని అమాంతం ఎత్తుకొని పర్సనల్ రూమ్లోకి తీసుకెళ్ళి దించాడు. ఆ గది తలుపులు కూడా దగ్గరకు వేసి ఆమెను బిగించి హత్తుకున్నాడు. 3 రోజులుగా దూరం పెరిగిన విరహం కళ్ళ ముందు కవ్విస్తున్న ఆమె రూపం. యశిక నునుపాటి వీపుని మీటుతూ మెడలో ఉన్న ముత్యాల నెక్లెస్ థ్రెడ్స్ నెమ్మదిగా విప్పాడు. అతని సెగలు రేపే శ్వాస మేనుకి తగిలి ఆమెలో చెప్పలేని పులకింత. నిండుగా ఉన్న చేతి గాజులను తీయబోతుంటే వద్దు ఆది, గాజులు అంటే నాకు చాలా ఇష్టం. తన ప్రేమకు సాక్షిగా ప్రతి రాత్రి అవి సవ్వడి చేయాలి అంది. గాజుల మీద ముద్దు పెట్టి ముడిపెట్టిన జుట్టుకు విముక్తి ఇచ్చాడు క్లిప్ తీసేసి. కారు మబ్బుల వంటి కురులు వీపంతా పరుచుకున్నాయి. కురుల కస్తూరి పరిమళాన్ని గుండెల నిండుగా నింపుకొని తన శ్వాసలో కలుపుకున్నాడు. యశిని ముందుకు తిప్పుకొని తెల్లని దేహం మీద చెక్కిన శిల్పంలా ఉన్న నడుముకి దిష్టి చుక్కలా ఉన్న నల్లటి బొడ్డుని చూస్తూ నీస్ డౌన్ అయ్యి నాభిని అదరాలతో అభిషేకించడం మొదలుపెట్టాడు. ఇరువురి మధ్య మాటలకు తావు లేకుండా పోయింది. చేతల్లో చూపించుకుంటున్న ప్రేమకు అతన్ని ఆపే ఉద్దేశం ఆమెకు లేదు. ఆగాలని అతనికి లేదు. ఆమెను మంచం మీద చేర్చి పెదవిని బొటన వేలుతో మీటుతూ తాళి కడుతున్న టైంలో ఎందుకే ఎమోషనల్ అయ్యావు అని అడిగాడు. నువ్వు నాకు ఇస్తున్న అందమైన అద్భుతమైన గౌరవం ఆది. బ్లాస్ట్ అయ్యాను, నా వల్ల కాలేదు. కానీ నువ్వు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నావు కదా అంది. నీ మీద నా ప్రేమను మన ఏకాంతంలో మనిద్దరి మధ్య మాత్రమే చూపించాలి అనుకుంటాను, కానీ షో వేసి అందరికీ కాదే. నాకు అది నచ్చదు కూడా. అయినో అని సైడ్కి తిరిగి షర్ట్ లేని ఆదిత్య ఛాతిని తడుముతూ నువ్వెలా ఫీల్ అయ్యావు అని అడిగింది. ప్రపంచంలో నా అంత హ్యాపీ పర్సన్ ఇంకెవ్వరూ లేరు. ఈ అందాల అపరంజి బొమ్మ నా సొంతం, నేను దక్కించుకున్నాను అన్న గర్వం కూడా వచ్చింది చెప్తూ ఆమె నడుము మడతని సవరించి మునివేళ్లతో ముగ్గేస్తూ చిన్నగా నలిపాడు. నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అతని ప్రశ్నకు ఇద్దరి పెదవులు కలిపేస్తూ చెప్పలేనంత అని ముద్దుతో చెప్పింది. తీగలాంటి ఆమెను అల్లుకుపోయాడు. గదంతా వేడి నిట్టూర్పులు, పెనవేసుకున్న శరీరాలు, స్వేదంతో తడిచిన ఆమె కురులు, పాపిట్లో కరిగిన చిందూరం ఆమె నాసిక మీద వరకు జారితే అలసిన ఆమె ముఖాన్ని సున్నితంగా ముద్దాడి సింధూరాన్ని సరిచేశాడు. పిల్లలు నువ్వు మన ఫ్యామిలీ, ఇది చాలు జీవితానికి అనిపిస్తుందే అన్నాడు ఆమె ఎద పొంగుల్లో తన వేడి చల్లార్చుకుంటూ. అతని జుట్టును నిమురుతూ నువ్వు కోరడం అది జరగకపోవడమా అంది చమక్కుగా. ఏంటే ఎదేవా చేస్తున్నావా అంటూ మెత్తని ఎదపై మునిపంటితో కొరికాడు. నిజం చెప్తున్నా, మీరు కోరితే కొండ మీద కోతి అయిన క్షణాల్లో మీ ముందు ఉంటుంది. అలాంటిది ఇంకాపు, గ్యాప్ ఇస్తే చాలు ప్రసంగం మొదలెడతావు. నిన్ను వదలకూడదు క్షణం కూడా అని ఆమెను ఆక్రమించాడు ఇష్టంగా. అతని భారాన్ని, ప్రేమను, ఇష్టాన్ని, కోరికను మనస్ఫూర్తిగా భరిస్తూ అతనిలో ఐక్యమయ్యింది ఆమె. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ టూర్కి రెడీ అయ్యారు. పిల్లల్ని అయినా మాతో ఉండనివ్వండి వదిన అంది యశిక. వాళ్ళు ఉంటాను అంటే నేను వద్దంటానా మరదల పిల్ల, వాళ్ళని అడుగు అంది నవ్య. నో మమ్మీ, మేము కూడా టూర్ వెళ్తాం, కావాలంటే మీరు రండి అంది ఆద్య. మమ్మీకి ప్యాలెస్లో పనుంది బేబీ, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి అన్నాడు ఆది. అతన్ని చూసి మూతి తిప్పుకొని అక్షయ్ కన్నా నువ్వైనా ఉండు అంది. నో మమ్మీ, ఐఎమ్ ఆల్సో గో అన్నాడు ముద్దు ముద్దు మాటలతో.
వాడిని ఎత్తుకొని ముద్దులు కురిపిస్తున్న మీరంతా లేకపోతే అక్షయ్ ఇంత తొందరగా అస్సలు కోలుకునేవాడు కాదు. ఏమిచ్చి ఈ తల్లి మీ అందరి రుణం తీర్చుకోగలదు అని ఆనందంతో కంటతడి పెట్టింది యశిక. ఇది మన కుటుంబం యశి, ఇక్కడ ఎవ్వరూ వేరు కాదు. ఇంకోసారి ఇలా బాధపడకని చిరుముద్దుగా కసిరిన యమున గారు అక్షయ్ని ఎత్తుకొని అక్షయ్ బంగారం మమ్మీ డాడీకి బాయ్ చెప్పు అన్నారు. అక్షయ్ యశి బుగ్గకి ముద్దు పెడితే మిస్ యూ ఆది, నేను చూడాలని అనిపిస్తే వెంటనే వచ్చేస్తాను అంది పెద్ద తరహా పెద్ద మనిషిగా. నా ఆద్య ఆల్వేస్ స్ట్రాంగ్ గర్ల్ అని జాగ్రత్త బేబీ అన్నాడు. ఓకే అని ఆదిత్య మీద అలిగి మోహం ముడిచిన యశికి ముద్దు ఇచ్చి వెళ్ళి కారులో కూర్చుంది. రాహుల్, నవ్య, వాళ్ళిద్దరు పిల్లలు కల్పన, ధనుష్, శ్రేష్ఠ, యమున గారు, ఇందిరా గారు, అక్షయ్, ఆద్య, వాళ్ళందరికీ సెక్యూరిటీగా శివ, పిల్లల కోసం స్వప్న, ఇలా అందరూ ప్యాలెస్ దాటి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యి అక్కడే వెయిట్ చేస్తున్న ఆదిత్య ప్రైవేట్ జెట్లో ఎక్కారు. అందరూ వెళ్ళిపోవడంతో ప్యాలెస్ అంతటా నిశ్శబ్దం. అది వారి ఇరువురికి దొరికిన ఏకాంతం. తననే సూటిగా చూస్తున్న ఆదిత్య చూపులు తాళలేక గిరుక్కుని తిరిగి వెళ్తున్న యశి చీర కొంగు ఆదిత్య చేతికి చిక్కింది. పల్చని షిఫాన్ శారీలో క్లిప్ పెట్టిన హెయిర్ హాట్లాడుతుంటే కొత్తగా యశి ఒంటి మీదకి వచ్చిన తాళి, పాపిట సింధూరం, తలలో పూలు ఆమెను మరింత అందంగా ఆకర్షణీయంగా మార్చాయి. పెళ్ళాం కొంగు పట్టుకుని తిరగడం అంటే ఏంటో తెలుసా ఆది? ఇదే కదా అంటూ కొంగుని ముందుకి లాగాడు. అతని గుండెల్లో ఒదిగిన యశికాని ఎత్తుకొని తమ ఫ్లోర్కి తీసుకెళ్లి దించితే పాల పెట్టల అతని చేతుల నుంచి తప్పించుకుంది. ఆదిత్యకి అందకుండా పరిగెడుతుంది. గాలికి ఎగురుతున్న కురులకు పోటీగా నేనున్నాను అంటున్న చీర కొంగు ఇది వరకు పరిచయం లేని సంతోషాన్ని ఇస్తున్నాయి. ఓయ్, పరిగెత్తి పట్టుకోకుండా నిల్చుని ఏం చూస్తున్నారని ఫ్లోర్ లాస్ట్ పిల్లర్ దగ్గర ఆగి అడిగింది. ఇంత అందాన్ని చూస్తూ ఆస్వాదిస్తున్నాను, అందుకొని విందు చేయకుండా చూస్తూనే ఆనందించని గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. నవ్వుతూ వెనకే వెళ్ళిన ఆదిత్య ఫింగర్ సెన్సార్తో డోర్ ఓపెన్ చేసి లోనికి వెళ్ళాడు. యశిక కనిపించలేదు. యశి పిలుస్తూ కర్టెన్స్ తప్పిస్తూ చూస్తుంటే డ్రెస్సింగ్ రూమ్ డోర్ చిన్నగా ఓపెన్ అయ్యింది. అటుగా చూసిన ఆదిత్యకి తమలపాకుల మృదువైన పాదాలు కనిపించాయి. అతను రాబోతుంటే రావద్దు, అక్కడే ఉండాలి అంది. బెడ్ మీద కూర్చుని వెనక్కి వాలి ఆమె ఉన్న వైపే చూస్తున్నాడు. ఈసారి అరటి బొద్దె లాంటి థైస్ దర్శనం ఇచ్చాయి. ఓయ్, ఆదిత్య చిలిపి పిలుపుతో డోర్ తెరిచిన యశిని చూసి ఆదిత్య కళ్ళు అతని షర్ట్ని వేసుకున్న యశి మీద స్ట్రక్ అయ్యాయి. మోకాళ్ళ వరకు ఉన్న బ్లాక్ షర్ట్లో తెల్లని తొడలు మరింత కవ్విస్తుంటే మోచేతి మీద ఆనుకుని ఇంకా అన్నాడు కొంటె నవ్వుతో. జుట్టును బన్ వేసి షర్టుకి 2 బటన్స్ తీసేసి వయ్యారంగా నడుస్తూ ఆదిత్య ముందుకు వచ్చి ఓ కాలుని బెడ్ మీద ఉంచి ఇప్పుడు కూడా చూస్తూనే ఉంటారా అంది హస్కీ వాయిస్తో. మునివేళ్లతో యశిక తాయి మీద రాస్తూ దగ్గరకు వచ్చి అందుకోమని కవ్విస్తున్న ఊరికే ఉంటే మగజాతికి అవమానమే అంటూనే యశి పాదం పట్టి లాగి ఆమె 2 కాళ్ళని తన నడుం చుట్టూ వేసుకుని యూ లుకింగ్ సెక్సీ అన్నాడు. అతని చూపుల వేడికి ఆమె చెంపలు ఎరిపెక్కాయి. నా షర్ట్ని వేసుకునే బదులు నన్నే చుట్టుకోవచ్చు కదా అంటూ మెడ మీద నాలుకతో లీక్ చేస్తుంటే అతని మెడను అల్లుకున్నాయి ఆమె చేతులు. ఈ బటన్స్ ఎందుకు పెట్టుకోలేదు? నువ్వు ఇలాగే వేసుకుంటావుగా, నేను నువ్వు ఒకటేనా? ఇప్పుడు ఒకటిగానే ఉన్నాం, ఒకటయ్యాం, ఎప్పటికీ ఒకేలా ఉంటాం ఊరిస్తున్న ఆమె పెదవుల్లోని మకరందాన్ని తుమ్మెదలా పీల్చుకుంటున్నాడు. అతని తాకిడికి చిగురుటాకులా వణుకుతూ ఇష్టంగా సహకరిస్తుంది ఆమె.